2-3 రోజుల క్రితం పాత ఊర్లో క్వారీ కృష్ణారెడ్డి ఆలియాస్ కంకర కృష్ణారెడ్డి, ఇంకా మీకు చాలా పేర్లు ఉన్నాయి, కావ్య కృష్ణారెడ్డి, చాలా పేర్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి పాతూరి సభలో, జనాలు లేని సభలో ఎమ్మెల్యే గారి పేరు మీద ఏకవచనంతో మాట్లాడుతూ పేరు పెట్టి పిలుస్తూ, నా సంగతి నీకు తెలియదు, నేనేంటో చూపిస్తా, మీ అంతు తేలుస్తా, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం మనందరం చూసాం. ప్రజలారా, నాకు తెలిసి గత 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో సౌమ్యంగా, గౌరవంగా ప్రజలతో మమేకం అయిపోతుంటే, నిన్నగాక మొన్న పేరు అనౌన్స్మెంట్ చేసుకొని అతను పాతూరు ఒక సభలో ప్రజల్ని భయపెడుతూ ప్రజాప్రతిని అవమానపరుస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గురించి, ఆలియాస్ కంకర కృష్ణారెడ్డి గురించి మరియు క్వారీ కృష్ణారెడ్డి గురించి 2-3 విషయాలు తెలుసుకుందాం. ఇతను జేబీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ తర్వాత అన్నవరానికి గట్టుపల్లికి చెందినటువంటి ఒక సర్వే నెంబర్లో అతనికి చెందినటువంటి 9 ఎకరాల స్థలంలో మైనింగ్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఉన్నటువంటి స్థలాన్ని వదిలి ఆయన స్థలంలో పెట్రోల్ బొంగు పెట్టుకొని పక్క స్థలం మీద కబ్జా చేసి సుమారుగా 100 ఎకరాల పైన 200 అడుగుల లోతులో మైనింగ్ తీసి రాళ్ళు అమ్ముకొని ఆ రాళ్ళని టిప్పర్ల మీద తీసుకెళ్తూ అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా కావలి నడుబొడ్డున టౌన్లో ఉదయగిరి బ్రిడ్జి మీద పోతుంటే, అతి వేగంగా పోతుంటే ఎంతోమంది ఆ టిప్పర్ల కింద పెట్టి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. మిత్రులారా, వాళ్ళు టీచర్ల, సామాన్య ప్రజల మీ అందరికీ తెలుసు. పట్టపగలి ఆ టిప్పర్ల కింద పడి ఛిద్రమైనటువంటి ఆ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా అక్రమంగా సుమారు 100 ఎకరాల అక్రమంగా మైనింగ్ని అడ్డం పెట్టుకొని మాఫియా డాని కేజీఎఫ్ సినిమా మేము సినిమాలో చూసాం. కానీ ఈ అన్నవరం గట్టుపల్లికి చెందినటువంటి 100 ఎకరాల్లో కేజీఎఫ్ డూపులాగా క్వారీ కృష్ణారెడ్డిని చూసాం. అతని కావ్య కంటే క్వారీ కృష్ణారెడ్డి అయితే పేరు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కావలి ప్రజలు అనుకుంటున్నారు. కంకరతోటి క్వారీతోటి ఎన్నో అక్రమంగా మైనింగులు 100 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి దానికి జియాలజీలో నువ్వు పర్మిషన్ తీసుకోకుండా, అనుమతులు తీసుకోకుండా కరెంటు బిల్లులు సుమారుగా 10 కోట్ల రూపాయలు నువ్వు కట్టావంటే ఏ విధంగా కట్టావు? అంతేకాకుండా దాని మీద వచ్చినటువంటి ప్రభుత్వ మైనింగ్ అధికారులు దాని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి దాని మీద సీజ్ చేస్తే సుమారు 142 కోట్ల రూపాయలు నువ్వు కట్టలేదా? అలాగే ఆ యొక్క క్వారీలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ భూముల్ని నువ్వు అక్రమంగా ఆక్యుపై చేసుకొని వాళ్ళని బెదిరించి, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను బెదిరించి వాళ్ళని నువ్వు అడ్డు తొలగించుకోవాలని చూసుకోలేదా? మిత్రులారా, ఇది కావలి ప్రజలు కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఈ కావలి పట్టణంలో ఎమ్మెల్యే గారిని పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తులు లేరు. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, ఆయన పేద ప్రజలు ఇంటికి వస్తే అన్నం పెట్టి పంపించేటటువంటి వ్యక్తి. ఎంతోమంది, నేను ఉదయం నిద్రలేసిన కానీ ఇక్కడి వరకు ఇప్పుడు దాకా చూస్తున్నా, ఎస్సీ ఎస్టీలు ఎంతోమంది అవసరాల నిమిత్తం వస్తే అవసరాలకి డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి టిఫిన్ పెట్టి పంపించే వ్యక్తిని నువ్వు ఉరేసుకునేటటువంటి సమాధానం చెప్తావా? ఇదిగో ఖబర్దార్, నీకు చెప్తాను, మేము వస్తాం. మీరు ఎక్కడికి రమ్మంటే అన్నవరం గట్టుపల్లి మైనింగ్ స్థలానికి రమ్మంటారా? లేకపోతే నువ్వు వేసినటువంటి లేఅవుట్కి పక్కనే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఆక్రమించుకొని ప్రహరీ గోడ కడితే ఎస్సీ ఎస్టీ బీసీలు దళితులు వచ్చి ఆ గోడ పగలగొట్టలేదా? ఈ గేట్ అవతల మీ కళ్ళ కనపట్టలేదా? కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించట్లేదా? నువ్వేదో మైకు తీసుకొని 10 మంది నీ చుట్టూరు పచ్చజెండాలు పెట్టుకొని నువ్వు మాట్లాడితే ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకుంటున్నావా? ఇదిగో మేము ఈ యొక్క వేదిక మీద, ఈ యొక్క ప్రెస్ మీట్ వేదిక మీద మేము చెప్తున్నాం, నీకు ఖబర్దార్ చెప్తున్నాం, అహంకారపూరితమైన మాటలు కావ్య కృష్ణారెడ్డి మానుకోవాలి. నీకు డిపాజిట్లు రావనే ఉద్దేశంతో మైండ్ చెలించి నీ పక్కన ఉన్నటువంటి నిన్నటిదాకా పాత ఇన్ఛార్జి పోయాడు, కొత్త ఇన్ఛార్జి వస్తాడో తెలియదు, లేకపోతే నెల్లూరు నుంచి వచ్చేటటువంటి ఆయన నీకు సహకరిస్తాడో లేదు తెలియదు, ఇచ్చిన డబ్బులు ఎటుపోతున్నాయో తెలియదు, చెక్కుల మీద ఎన్ని నెంబర్లు రాస్తున్నావు, ఎన్ని సున్నాలు పెడుతున్నావు కూడా నీకు తెలియదు. నీకు మైండ్ చెలించిపోయింది, నీకు మైండ్ భ్రమించిపోయింది. మరొకసారి ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడితే ఖబర్దార్ కృష్ణారెడ్డి, నువ్వు చేసేటటువంటి అక్రమ దందాలు, నువ్వు చేసేటువంటి మైనింగ్ మాఫియాలు, నువ్వు చేసేటువంటి అక్రమ స్థలాల కబ్జాలు కూడా మేము త్వరలో బయటికి తీస్తాం. మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఏదో ఇక్కడ మీద మేము కూర్చొని మాట్లాడటం లేదు. మా దగ్గర ఉన్న వాస్తవాలను బయటికి తీసుకొని వస్తాం. వాస్తవాలతో నీ ముందుకు వస్తాం. ఎవరు నడిబొడ్డున ఉదయగా నడిబొడ్డున ఎవరు ఉరేస్తారో నీకు ప్రజలే
నీకు రాబోయే రోజుల్లో నీకు చెప్తారు, ప్రజలే నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, అలాగే